అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భారతరత్న అవార్డు గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియోలో. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. భారతరత్న. భారతరత్న ఏంటంటే భారతదేశానికి రత్నం అని అర్థం అండి. భారతరత్న అంటే ఏంటంటే భారతదేశానికి రత్నం అని అర్థం అనమాట. ఇది భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం. భారతరత్న అనేది భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారం. ఈ అవార్డు పొందిన వారికి ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవం, మర్యాద లభిస్తాయి. యాక్చువల్‌గా ఈ అవార్డు అనేది కళలు, సాహిత్యం, క్రీడలు, విజ్ఞానం, ప్రజాసేవ. యాక్చువల్లీ అవార్డు అనేది కళలు, సాహిత్యం, క్రీడలు, విజ్ఞానం, ప్రజాసేవ అనే అంశాల మీద బేస్ చేసుకొని ఇస్తారనమాట. ఇప్పుడు ఎవరెవరికి ఫస్ట్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఎంతమందికి వచ్చినాయి, ఎవరెవరు ఫారినర్స్ ఉన్నారు, ఎవరెవరు లేడీస్ ఉన్నారు, అవన్నీ మనం తెలుసుకున్నారండి. భారతరత్న అవార్డు 1954 జనవరి 2 1954 జనవరి 2 ముగ్గురికి ఇచ్చారండి. నేను షార్ట్గా చెప్తా, అది గుర్తుపెట్టుకోండి. ఆ ముగ్గురిని మీరు త్రిబుల్ ఆర్ అని గుర్తుపెట్టుకోండి. త్రిబుల్ ఆర్ సినిమా ఉంది రామ్ చరణ్ ఎన్టీఆర్, ఆ సినిమా గుర్తుపెట్టుకోండి త్రిబుల్ ఆర్. భారతరత్న అనే అవార్డు ఫస్ట్ 1954లో ముగ్గురికి ఇచ్చారు. ఏ డేట్న? 1954 జనవరి 2. ఇది ఇంపార్టెంట్, ఎగ్జామ్ చాలాసార్లు అడిగాడు. ముగ్గురికి ఇచ్చాడు. ఆ ముగ్గురి పేర్లు అర్థం. ఫస్ట్ ఆర్ అంటే రాజగోపాలాచారి. సి రాజగోపాలాచారి. సెకండ్ ఆర్ అంటే సర్ సివి రామన్. థర్డ్ ఆర్ అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణన్. భారతరత్న అనే అవార్డు ఫస్ట్ 1954లో ముగ్గురికి ఇవ్వడం జరిగింది. 1954 జనవరి 2 ఎవరిచ్చారు? అప్పుడు మనకు ప్రెసిడెంట్ అయినటువంటి, ఆ టైంలో మన ప్రెసిడెంట్ ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. జనవరి 2 ప్రెసిడెంట్, అప్పుడు రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ముగ్గురికి భారతరత్న అవార్డు ఇచ్చారు. ఆ ముగ్గురు ఎవరంటే త్రిబుల్ ఆర్ గుర్తుపెట్టుకోండి. త్రిబుల్ ఆర్ అంటే రాజగోపాలాచారి, సర్ సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్, ఇప్పటి వరకు టిల్ 2026, 1954 నుండి 2026 ఇప్పటి వరకు టోటల్గా 53 మందికి ఇచ్చారు భారతరత్న అవార్డు. టోటల్గా 1926 వరకు ఇప్పటికీ 53 మంది తీసుకున్నారు. అందులో ముగ్గురు ఫారినర్స్, 5 ఫీమేల్ మెంబర్స్, రిమైనింగ్ వాళ్ళందరూ మనోళ్ళే. ఈ ముగ్గురు ఫారినర్స్ ఎవరు తెలుసుకున్నాం ఇప్పుడు. ఈ ముగ్గురు ఫారినర్స్లో మదర్ తెరీసా, సెకండ్ నెల్సన్ మండేలా, థర్డ్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. అబ్దుల్ గాఫర్ ఖాన్. ఈయన గురించి మీరు వినే ఉంటారు. వీళ్ళనే ఫ్రాంటియర్ గాంధీ అంటారు. ఫ్రాంటియర్ గాంధీ, తెలుగులో సరిహద్దు గాంధీ అంటారు. సరిహద్దు గాంధీ. ఇది ఇంకోటి కూడా ఉంది, రెడ్ షర్ట్స్ మూవ్మెంట్ స్టార్ట్ చేసింది ఈయనే. రెడ్ షర్ట్స్ మూవ్మెంట్ అని చెప్పేసి ఒక మూవ్మెంట్ ఉంటుంది. రెడ్ షర్ట్స్ మూవ్మెంట్ ఫౌండర్. అర్థమైందా? ఇప్పటివరకు 53 మందికి ఇచ్చారు భారతరత్న. అందులో ముగ్గురు ఫారినర్స్, 5 ఫీమేల్ మెంబర్స్, రిమైనింగ్ అంతా మన ఇండియన్ వాళ్ళే. ముగ్గురు ఫారినర్స్లో ఫస్ట్ తీసుకున్న మదర్ తెరీసా, మిషనరీస్ ఆఫ్ చారిటీ 1918లో చెప్పే కదా. సెకండ్ నెల్సన్ మండేలా, సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్. తర్వాత ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, ఈయన ఫ్రాంటియర్ గాంధీ అంటారు, సరిహద్దు గాంధీ. రెడ్ షర్ట్స్ మూవ్మెంట్ స్టార్ట్ చేసింది ఈయన. తర్వాత భారతరత్న పొందిన వారిలో యంగెస్ట్ సచిన్ టెండూల్కర్. భారతరత్న పొందిన వారిలో యంగెస్ట్ చిన్న వయస్కుడు సచిన్ టెండూల్కర్. 44 ఇయర్స్ అప్పుడు 2014లో వచ్చింది. 44 ఇయర్స్లో 2014లో వచ్చింది. ఓల్డెస్ట్ అంటే పెద్ద వ్యక్తి. భారతరత్న పొందిన వారిలో యంగెస్ట్ సచిన్ టెండూల్కర్. ఓల్డెస్ట్ అంటే దాండో కేశవ్ కార్వే, డీకే కార్వే అంటారు.
మన నేషనల్ మూవ్మెంట్ అప్పుడు హిస్టరీలో వస్తారు బాగా ఈయన. ఈయన 100th బర్త్డే అప్పుడు ఇచ్చారు. 100th బర్త్డే 1958. అర్థమైందా? భారతరత్న పొందిన వారిలో యంగెస్ట్ పర్సన్ వచ్చేపాటికి సచిన్ టెండూల్కర్ 44 ఇయర్స్ ఏజ్లో 2014లో ఇచ్చారు. ఓల్డెస్ట్ అంటే పెద్ద మనిషి ముసలాయన ఎవరంటే దోండో కేశవ్ కార్వే, డీకే కార్వే. ఆయన 100th బర్త్డే అప్పుడు ఇచ్చారు 1958లో. భారతరత్న అసలు ఈ ప్రైజ్ అవార్డు అనేది ఎలా ఉంటుంది? అవార్డు అనేది ఫస్ట్ రాగాకు తెలుసు కదా, రావి చెట్టు ఆకు, రాగాకు ఉంటుంది కదా, ఇలాగా రాగాకు ఉంటుంది. ఈ మధ్యలో సూర్యుడు బొమ్మ ఉంటుంది. సేమ్ ఇదే రాగాకు. ఇక్కడ అశోక్ ఎంబ్లం ఉంటుంది, 3 సింహాల బొమ్మ. రాగాకు ఉంటుంది. ఈ భారతరత్న కూడా ఎలా ఉంటుంది అంటే రావి లీఫ్ ఉంటుంది కదా, రావి ఆకు ఫ్రంట్ సైడ్ వచ్చేపాటికి సూర్యుడు బొమ్మ ఉంటుంది. కింద భారతరత్న అని చెప్పేసి దేవనాగరి లిపి రాసి ఉంటుంది. దేవనాగరి లిపి ఉంది. దేవనాగరి లిపిలో భారతరత్న రాసి ఉంటుంది. బ్యాక్ సైడ్ అశోక్ ఎంబ్లం ఉంటుంది, అశోకం చిహ్నం ఉంటుంది. భారతరత్న పొందిన వారికి ఎటువంటి నగదు బహుమతి ఉండదు. ఇది ఓన్లీ పత్రం ఇస్తారు మనకి, గౌరవ పురస్కారం పత్రం ఉంటుంది, రాగాకు పత్రం. మధ్యలో ప్లాటినం సింబల్ ఉంటుంది సూర్యుడిది, వెనక సైడ్ వచ్చేప్పటికి అశోక్ ఎంబ్లం ఉంటుంది. భారతరత్న మరణాంతరం పొందిన వారు చూద్దాం ఇప్పుడు. మరణాంతరం చనిపోయిన వారికి కూడా భారతరత్న ఇవ్వడం జరిగింది. అది ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి, 1966. లాల్ బహదూర్ శాస్త్రికి 1966లో మరణాంతరం ఇవ్వడం జరిగింది. మరణాంతరాన్ని ఇంగ్లీష్లో పోస్ట్ మస్లీ అంటారు. ఇంగ్లీష్లో పోస్ట్ మస్లీ అవార్డు అంటారు. పోస్ట్ మస్లీ అంటే మరణాంతరం. చనిపోయిన తర్వాత భారతరత్న పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరని అడిగితే మీరేం చెప్పాలి? లాల్ బహదూర్ శాస్త్రి అని చెప్పాలి. ఈయన కూడా మన ప్రైమ్ మినిస్టరే, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు మనం భారతరత్న పొందిన మహిళల గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీకి 1971లో వచ్చింది. నేను ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇందిరాగాంధీ 1971లో వచ్చింది. తర్వాత మదర్ తెరీసాకి 1980లో వచ్చింది. 1980 ఏం చేసింది మదర్ తెరీసా? మిషనరీస్ ఆఫ్ చారిటీ, ఫౌండర్. మదర్ తెరీసా 1980లో వచ్చింది. మిషనరీస్ ఆఫ్ చారిటీ ఫౌండర్. తర్వాత అరుణా అసఫ్ అలీకి 1997లో వచ్చింది. నేను ఫ్రీడమ్ ఫైటర్. నేను అరుణా అసఫ్ అలీ. తర్వాత ఎంఎస్ సుబ్బలక్ష్మికి 1998లో వచ్చింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి 1998లో వచ్చింది. కర్ణాటిక్ వాకలిస్ట్. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు 1998లో వచ్చింది, కర్ణాటక వాకలిస్ట్. తర్వాత లతా మంగేష్కర్కి 2001లో వచ్చింది. ఇది ప్లేబ్యాక్ సింగర్. ఇప్పటి వరకు టోటల్గా భారతరత్న పొందిన మహిళలు మొత్తం 5. ఇందిరాగాంధీ, మదర్ తెరీసా, అరుణా అసఫ్ అలీ, ఎంఎస్ సుబ్బలక్ష్మి, లతా మంగేష్కర్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఇచ్చాడు. ఇందిరాగాంధీకి 1971లో వచ్చింది, మదర్ తెరీసాకి 1980లో వచ్చింది, అరుణా అసఫ్ అలీకి 1997లో వచ్చింది, ఎంఎస్ సుబ్బలక్ష్మికి 1998, లతా మంగేష్కర్ 2001లో వచ్చింది. వాళ్ళు దేనిలో ఫేమస్ ఇక్కడ పక్కన రాశాను చూడండి. ఇంకా మనం భారతరత్న పొందిన వారికి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం. బెనిఫిట్స్ అంటే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ట్రావెలింగ్ ఫ్రీ. ట్రైను, ఎయిర్ ఇండియా విమానాలు, బస్సు. ఫస్ట్ భారతరత్న పొందిన వారికి ట్రావెల్ ఫ్రీ అనమాట. ఎయిర్ ఇండియా విమానాలు అయితే ఎయిర్ ఇండియా, ట్రైను, బస్సు ఇవి ఎక్కొచ్చు ఫ్రీగా వాళ్ళు. సెకండ్ ఏంటంటే భారతరత్న పొందిన వారు వేరే స్టేట్స్కి విజిట్ చేస్తే ఆ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని ముఖ్య అతిథులుగా పరిగణించింది, స్పెషల్ గెస్ట్స్. సెకండ్ది స్టేట్స్ విజిట్ చేసినప్పుడు స్పెషల్ గెస్ట్గా ట్రీట్ చేస్తారు. స్టేట్ విజిట్ చేసినప్పుడు వాళ్ళకి ఫ్రీగా వసతి సౌకర్యాలు కల్పిస్తారు. లైఫ్ టైం పెన్షన్ ఉంటుంది. లైఫ్ టైం పెన్షన్ ఇస్తారు గవర్నమెంట్ భారతరత్న పొందిన వారికి. ఇలా కాకుండా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సిఆర్పిఎఫ్, వెనెవర్ రిక్వైర్డ్. జడ్పీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసింది. వెనెవర్ రిక్వైర్డ్ సిఆర్పిఎఫ్ వాళ్ళు ప్రొటెక్షన్ చేస్తారు భారతరత్న పొందిన వ్యక్తులకి. తర్వాత ఏంటంటే భారతరత్న పొందిన వాళ్ళు మన దేశంలోనే మరణిస్తే వాళ్ళకి సైనికుల సారథ్యంలో ప్రభుత్వం అంత్యక్రియలు చేయించింది అనమాట. ఆర్మీతో గవర్నమెంట్ అంత్యక్రియలు చేయించింది. డోయిందా. తర్వాత వీళ్ళకి ఏంటంటే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ లభించింది.
డిప్లొమాటిక్ పాస్పోర్ట్ యూజ్ అంటే స్పెషల్ ఇనాగ్రేటెడ్ కౌంటర్స్లో కానీ విఐపీ లాంచెస్ కానీ కానీ లభిస్తాయి అనమాట. తర్వాత 7th ఏంటంటే వీళ్ళకి అధికారిక ప్రోటోకాల్ లిస్టులో 7A గౌరవం లభించింది. 7A ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అధికారిక ప్రోటోకాల్ లిస్టు అర్థమైందా? చూడండి, చాలా ఇంపార్టెంట్. 7th భారతరత్న పొందిన వారికి 7A 7వ స్థానంలో అధికారిక ప్రోటోకాల్ లిస్టులో ఉంటారు. గవర్నమెంట్ యొక్క అధికారిక ప్రోటోకాల్ లిస్ట్. గవర్నమెంట్ యొక్క అధికారిక ప్రోటోకాల్ లిస్ట్ ఏంటంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఉంటాడు. ఫస్ట్ ప్రెసిడెంట్, సెకండ్ వైస్ ప్రెసిడెంట్, థర్డ్ ప్రైమ్ మినిస్టర్, ఫోర్త్ గవర్నర్ ఆఫ్ స్టేట్స్, ఫిఫ్త్ ఫస్ట్ ప్రెసిడెంట్, సెకండ్ వైస్ ప్రెసిడెంట్, థర్డ్ ప్రైమ్ మినిస్టర్, ఫోర్త్ గవర్నర్ ఆఫ్, ఫిఫ్త్ ఫార్మర్ ప్రెసిడెంట్స్, ఫిఫ్త్ 5A వచ్చేపాటికి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, 6 జస్టిస్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, స్పీకర్ ఆఫ్ లోక్సభ. 7 వచ్చేపాటికి సీఎంస్, చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ యూనియన్ స్టేట్ ప్లానింగ్ కమిషన్ చైర్మన్, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్. ఇక్కడ 7A వచ్చేపాటికి భారతరత్న అవార్డీస్. 7 తర్వాత 7A అధికారిక ప్రోటోకాల్ లిస్ట్. అంటే ఇప్పుడు మనకి రిపబ్లిక్ డే అప్పుడు కానీ, ఇండిపెండెన్స్ డే అప్పుడు కానీ గెస్టులుగా వెళ్తారు కదా చాలా మంది. వాళ్ళు మనకి భారతరత్న పొందిన వాళ్ళకి 7వ స్థానం లభించింది అనమాట. రీసెంట్గా 2024లో 5 మెంబర్స్కి భారతరత్న ఇచ్చాడు. కర్పూరి ఠాకూర్ గారు, ఎల్కే అద్వానీ, చౌదరి చరణ్ సింగ్, పివి నరసింహారావు, ఎంఎస్ స్వామినాథన్. 5 2024లో ఇచ్చారు. 2019 నుండి 2024 వరకు భారతరత్న అవార్డు ఇవ్వలేదు ఎవరికి. యాక్చువల్గా భారతరత్న అవార్డు ఇయర్లీ 3 మెంబర్స్కే ఇస్తారు. భారతరత్న అవార్డు అనేది యాక్చువల్గా యాన్యువల్లీ సంవత్సరానికి 3కే ఇవ్వాలి. కానీ 2019 నుండి 24 వరకు చాలా మందికి అసలు 2019-24 వరకు అసలు అవార్డు ఇవ్వలేదు కాబట్టి 2024లో 5 ఇచ్చారు. కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీ, చౌదరి చరణ్ సింగ్ గారు, పివి నరసింహం గారు, ఎంఎస్ స్వామినాథన్ గారు. ముందు డిస్ప్లేలో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం, ప్రీవియస్ ఇయర్లో ఇచ్చినవి. తర్వాత వీడియో చూసిన తర్వాత మీరు క్వశ్చన్స్ పెట్టగలరో లేదో చూసుకోండి, ఆలోచించండి. ఈ వీడియో చూడడం మనకు వర్త కాదో తెలిసింది. మనం ఇప్పుడు భారతరత్న అవార్డు గురించి ఏం నేర్చుకున్నామంటే, భారతరత్న అవార్డు అంటే ఎవరికి ఇస్తారు, ఏ అంశాలకు ఇస్తారు, భారతరత్న ఎంతమంది పొందారు, వాళ్ళ ఫారినర్స్ ఎవరు, వాళ్ళ ఫిమేల్స్ ఎవరు, మరణాంతరం పొందినవారు ఎవరు, ఫస్ట్ తీసుకున్నవారు ఎవరు, యంగెస్ట్ ఎవరు, ఓల్డెస్ట్ ఎవరు, ఇవన్నీ మనం ఒక వీడియోలో కవర్ చేసాం అనమాట. వీడియో వర్తి అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం వేరే వీడియోలో కలుద్దాం.